ఎందుకోసం అన్నయ్య నన్ను ఇలా కొడుతున్నారు? నేనేం చెయ్యలేదు కదా. నువ్వేమీ చేయలేదురా చెత్త నాయలా. నేను కొడతానురా. ఏవి చేయలేదా? చెత్త నాయాల నిన్ను. నువ్వు నేను వీడు అందరం శిక్ష అనుభవించడానికి వచ్చాం. వీడిని మళ్ళీ శిక్షించావంటే నరికేస్తాను నా కొడక రాస్కల్. ఓ వాడి ఫోన్లో ఉన్న వీడియోస్ చెక్ చేయండి. దీన్ని ఎవరి కోసం కొన్నావు? అది నా కోసమే తీసుకున్నా. చెప్పకరా. మను ఎక్కడ మను? ఏమోనో నాకు ఏమోనో తెలీదు. అన్నయ్య ఇది చూడండి.
అన్నయ్య చాలు. వీడు గనుక చస్తే మను ఎక్కడున్నాడో మనకు తెలియదన్నయ్య. రే ఎదవా, నువ్వు మర్యాదగా నిజం చెప్పకపోతే నిన్ను ఇక్కడే పాతేస్తాం. మిగతా వాళ్ళందరూ ఎక్కడ్రా? రే సచి అన్నయ్యరా. అన్నయ్య మీరెప్పుడొచ్చారు? మీరు పైకెందుకు రాలేదు? ఎవరి దగ్గర నుంచి ఆ ఫోను? అది వేస్ట్ కాల్ అన్నయ్య, మార్కెటింగ్ కాల్. ఇటు చూస్తాను. అదేంటి అన్నయ్య, మీరు నమ్మరా ఏంటి? నమ్మకం లేదు, అందుకే అడుగుతున్నా. ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వనన్నయ్య. ఇవ్వరా? అన్నయ్య ఇవ్వు. అన్నయ్య ఇవ్వమంటున్నా. ఎందుకని ఇలా పట్టుపడుతున్నారు? మీకు తెలియని రహస్యం ఏది మాకు తెలియదు. ఎవరు మీరా? విష్ణు, మనో కంటే కూడా ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమించాను. కానీ మీరు ఎడ్విన్ మోసెస్ కోసం నాతో ఉంటూ నాకే ద్రోహం చేశారు. సచినయ్య, నేను వీళ్ళ కాళ్ళ మీద పడి చెప్పాను అది చెయ్యొద్దని. మీ దగ్గర చెప్పకూడదని బెదిరించారు. 50 కోట్లు చేతిలో వచ్చిన తర్వాత చెప్తాం, లేదంటే మీరు ఒప్పుకోరని వీళ్ళు చెప్పారన్నయ్య. అంతా మన తల మీద వేసేసి ఆ ముత్తు కూడా చనిపోయాడు. ఇప్పుడు హ్యాపీగా. ముందు వీటి గురించి మాకేం తెలియదన్నయ్య. ఆర్య శెట్టిని వదలడానికి కాసేపు ముందే ముత్తు ఇవన్నీ మాకు చెప్పాడు. మనుతో పాటు శెట్టి దగ్గర ఉన్న డ్రగ్స్ కంటైనర్ కూడా తీసుకురామని, దానికి ఎడ్విన్ మోసెస్ 50 కోట్లు ఇస్తానని చెప్పగానే దానికి మేము లొంగిపోయామన్నయ్య. ముత్తన్నయ్య ఆలోచన మారింది. ఆ కంటైనర్ తన చేతికొచ్చినప్పుడే వాడు దాన్ని ఎక్కడో దాచిపెట్టాడు. ఆ తర్వాత ఎడ్విన్ మోసెస్ తో బేరాలాడుతున్నప్పుడే పోలీసులు వాడిని షూట్ చేసి చంపారు. ఆ తర్వాత ఆ కంటైనర్ కోసం ఎడ్విన్ మోసెస్ మా వెంట పడ్డాడు. దానికోసమే అతను ఇప్పుడు కూడా మాకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. ముత్తు బతికున్నంత వరకు మాకు ఎడ్విన్ మోసెస్ తో ఎటువంటి సంబంధం లేదు. డీలింగ్ అంతా ముత్తుతోనేనయ్యా. ఇది నిజం సత్యన్నయ్య. ముత్తు చనిపోయిన తర్వాతే వాడు మాకు ఫోన్ చేయడం మొదలెట్టాడు. భయం వల్లే మేము చెప్పలేదు. మేమెప్పుడూ మిమ్మల్ని మోసం చేయలేదన్నయ్య. మా సొంత అన్నయ్యనే మేము మోసం చేస్తావా? మీరు ఆ రోజే చెప్పారు ఎడ్విన్ మోసెస్ తో పెట్టుకోవద్దు, వాడు చాలా డేంజర్ అని. ఆ రోజు మాకు అది అర్థం కాలేదు. ఇక ఏం చెప్పినా లాభం లేదు. మీరు వెళ్ళిపోండి అన్నయ్య. ఇది మా తలరాత, మేము అనుభవించే తీరాలి. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్లినా కూడా ఎటువంటి శిక్ష దొరకదు. డబ్బులు, టాలెంట్ ఉన్న అడ్వకేట్ ఉంటే వీళ్ళు మళ్ళీ ఇదే బిజినెస్ చేస్తారు. క్రిమినల్స్ को स्पॉट पे मारना, दैट्स माय पॉलिसी. సచి అన్నయ్య, నో, రారా. కానీ పరికర్ సచి అన్నయ్య, క్షమించండి.
మమ్మల్ని క్షమించండి. పరికర్, మీరు చెప్పింది వెళ్ళలేదు కదా, దానికి దొరికిన శిక్ష మాకేది కావాలి. కానీ